మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. సైకాలజీలో మరి 60 బిట్లతో వేరే ఇంపార్టెంట్ బిట్లతో ర్యాపిడ్ రివిజన్‌గా వస్తున్నటువంటి వీడియో అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇంకెందుకు మొదటి బిట్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. అభ్యసనం అనేది ఒక సాంఘికీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. 1, 2, 3, 4 కింద. మరి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేను కౌంట్ డౌన్ కూడా పెడుతున్నాను. మరి ఇదంతా చేయడం వల్ల మీకు ఒక ఎవాల్యుయేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇది తప్పక ఉపయోగపడుతుందని, మరలా రివిజన్ చేసుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సెటప్ అయితే చేయడం జరిగిందండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరలా నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, స్పీడ్గా వెళ్తుందండి. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 1 సామూహిక అభ్యసనం. సాంఘికీకరణ సామూహిక. ఓకేనండి. రెండో బిట్ చూద్దామండి. ఈ చరాన్ని నియంత్రించనట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు. 1, 2, 3, 4లో ఉన్నాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి టైం వేస్ట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశానండి. ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ 2 జోక్యచరం. ఈ జోక్యచరాన్ని నియంత్రించనట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు. నెక్స్ట్ మూడో బిట్ చూద్దామండి. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఉన్నాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. ప్రేరణ గురించి చెప్పింది ఎవరో గుర్తు తెచ్చుకుంటే మాకు ఆన్సర్ తెలిసిపోతుందండి. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 వుడ్వర్త్. ఆన్సర్ వుడ్వర్త్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ ఏమిటి? వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకోసమే ఈ ప్రాసెస్ అంతా తయారు చేసింది. మరి ఒక్కసారి ఆన్సర్ పెట్టిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా రైజ్ అవుతుందండి. మరి యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 శైశవ దశ. వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ శైశవ దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒకవేళ కొంతమందికి స్లోగా అనిపిస్తే వీడియోలో స్పీడ్ పెంచుకొని చూడండి. మరి మిగతా వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కాస్త నెమ్మదిగా అవ్వచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రారంభంలో వస్తువులపై శ్రద్ధ చూపని లేదా పట్టించుకొనని పిల్లవాడు ప్రస్తుతం వాటి వివరాలు గమనించడం ప్రారంభించాడు. పియాజే ప్రకారం పిల్లవాని దశ ఏమిటి? ఆప్షన్స్ ఉన్నాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ప్రస్తుతం ఫస్ట్లో పట్టించుకోలేదు, తర్వాత వివరాలు గమనించడం ప్రారంభించాడు. ఇది ఏ దశ? ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రారంభములపై ఇదేనండి ఇప్పుడు చెప్పింది పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు, వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఉపాధ్యాయుని మార్గదర్శనంలో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు, వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎక్కువ సందర్భాలలో స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వ ఉండే సమయం సుమారుగా. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి ఆన్సర్ చూద్దామండి. 20 నుండి 30 సెకండ్ల వరకు స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వ ఉంటుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచినది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచినది
చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి ఆన్సర్ చూస్తే 2 ఇతివృత్త గ్రాహిక పరీక్ష అండి. ఇతివృత్త గ్రాహిక పరీక్ష. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు, తప్పనిసరిగా లైక్ చేయండి. ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన. ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక వయస్సు. మానసిక వయస్సు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా పెట్టండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ సెటప్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. ఆన్సర్ చూసినట్లయితే మొట్టమొదట ఏర్పడేది ఉద్వేగమే, ఉత్తేజం అండి. ఉత్తేజం. మరి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందించగలం. ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మీరు మనసులో చాలా రకాలైనటువంటి ఆన్సర్లు అనుకోవచ్చు. ఒకసారి కామెంట్ చేస్తేనే సరైన ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2 సప్రమాణత. సప్రమాణత. నెక్స్ట్ పెట్టండి. పావ్లోవియన్ పద్ధతిలో మొదటి సోపానమైనటువంటి నూతన ఉద్దీపన ఈ విధంగా ఉంటుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 తటస్థమైనదిగా ఉంటుంది. నూతన ఉద్దీపన తటస్థమైనదిగా ఉంటుంది. నెక్స్ట్ పెట్టండి. నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకొనినా అది డాష్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 విరమణము. విరమణము. నెక్స్ట్ పెట్టండి. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయుటకు ఇటువంటి ఆలోచనలు వెలుగు చూసేటట్లు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించవలను. ఆన్సర్లు ఉన్నాయండి. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. సృజనాత్మకత ఆలోచనను అభివృద్ధి చేయడానికి ఇటువంటి ఆలోచనలు వెలుగు చూసేటట్లు ఉపాధ్యాయుడు ప్రవర్తించాలి. ఆన్సర్ ఆప్షన్ 2 నూతనత్వం. నూతనత్వం. నెక్స్ట్ పెట్టండి. ఒక విద్యార్థిని ఏకముఖ ఆలోచన చేయుటకు ప్రోత్సహించిన ఆమె లేదా అతడు చూపిన పరిష్కారాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 1 అండి. పరిష్కారాలు ఒకటే అండి. ఏకముఖ అంటే ఒకే ఒక ఆలోచన. నెక్స్ట్ పెట్టండి. ఇది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. ఇక్కడ చూడండి. విద్యా విషయక సహజ సామర్థ్యక ఏమిటో చూడండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. విద్యా విషయక. ఆన్సర్ ఆప్షన్ 2 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. నెక్స్ట్ పెట్టండి. పిల్లలు ఈ వయసు నుండి రంగుల విభేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. రంగుల భేదాన్ని గుర్తించడం. ఆన్సర్ ఆప్షన్ 1 2 నెలలు. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. రూపాంతరం మరియు ఎంపిక ప్రక్రియ ఎలా పిలువబడుతుంది? ఆప్షన్స్ ఉన్నాయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. రూపాంతరం మరియు ఎంపిక ప్రక్రియ.
ఆన్సర్ ఆప్షన్ 4 మనుగడ కోసం పోరాటం. నెక్స్ట్ పెట్టండి. శారీరక ప్రేరేపణ మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన మానసిక స్థితి ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్వేగం. ఉద్వేగం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పూర్వ బాల్య దశలో ఎత్తు పరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల అంగుళాల్లో ఎలా ఉంటుంది? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇది పూర్వ బాల్య దశలో వార్షిక సగటు పెరుగుదల అండి. ఆన్సర్ ఆప్షన్ 3 2 to 3 అండి. అంగుళాలు అయితే పెరుగుదల ఉంటుంది. నెక్స్ట్ అండి. కాలం యొక్క భావన ఏర్పడే దశ ఏమిటి? ఆప్షన్స్ ఉన్నాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. కాలం యొక్క భావన. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. మరి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు, కానీ మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా కూడా కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీకు ఎలాంటి క్వాలిటీ అయినటువంటి వీడియో అయితే తప్పనిసరిగా అందిస్తాను. నాకు ఈ చాప్టర్ చేయండి, లేదంటే సైన్స్ చేయండి, మీ డౌట్ ఉన్నది ఏమన్నా అడగండి, నేను క్వాలిటీగా చేసి పెడతానండి. అదేవిధంగా కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగా. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. యవ్వనారంభాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు? ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. యవ్వనారంభాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 3 దశలు. 3 దశలు. నెక్స్ట్ పెట్టండి. ఉపాధ్యాయులు కౌమారులను సంభాళించడం కష్టం. కారణం ఈ దశ. చూడండి, ఆప్షన్స్ ఉన్నాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. కౌమారులను సంభాళించడం కష్టం. ఆన్సర్ ఆప్షన్ 3 విపరీత ఉద్వేగ స్థితి కలిగినది ఈ కౌమారుల దశ, కాబట్టి ఉపాధ్యాయులు సంభాళించడం కష్టం అన్నమాట. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలోని దశల సంఖ్య. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 8 వికాస దశలు ఉన్నాయండి ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో. అనుభవాల నుండి నేర్చుకొని కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఏర్పడే సామర్థ్యమే ఏంటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది, మీకు రివిజన్ అవుతుంది. ఒకవేళ మీరు తప్పు పెట్టినట్లయితే సరైన ఆన్సర్ని మీరు గుర్తించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఆప్షన్స్ పెట్టకపోతే మీ మనసులో సరే ఇది అనుకున్నాను, ఇది అనుకున్నాను, 1 అనుకున్నాను, 2 అనుకున్నాను, 3 అనుకొని ఈ బిట్ని వదిలేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీరు ఆన్సర్ని కామెంట్ చేశారనుకోండి, నేను చెప్పిన ఆన్సర్తో మ్యాచ్ అయితే చాలా ఈ యొక్క సంసర్గం అవుతుంది. ఎక్కువ బిట్లను చాలా ఇంట్రెస్ట్గా చేయగలుగుతారు. అదే ఆప్షన్స్ని పెట్టకపోతే మీరు ఒకవేళ రాంగ్ మనసులో అనుకున్నప్పటికి కూడా దాన్ని సరిదిద్దుకోలేరు. సరిదిద్దుకోవడానికి ఈ కౌంట్ డౌన్ ప్రక్రియను అయితే పెట్టడం జరిగింది. ఓకేనండి. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజ్ఞ. అనుభవాల నుండి నేర్చుకొని కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యమే ప్రజ్ఞ. నెక్స్ట్ పెట్టండి. ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 మూర్తిమత్వపు నికష. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. ఏదేనే సమూహం యొక్క ఆమోదింపబడిన ప్రామాణిక ప్రవర్తనను ఎలా అంటారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆమోదింపబడిన ప్రామాణిక ప్రవర్తన. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రమాణాలు. ప్రమాణాలు. నెక్స్ట్ పెట్టండి. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశములను
వ్యక్తిగత ప్రవృత్తులు, డిస్పోజిషన్లు సామాన్య లక్షణాంశాలుగా వర్గీకరించాడు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్పోర్ట్. నెక్స్ట్ పెట్టండి. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులే. ఆన్సర్ ఆప్షన్ 1 అభిరుచులు. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. మొదటిసారిగా పిల్లల రీక్రియేషన్కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసిన వారు ఎవరు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పిల్లల రీక్రియేషన్కు సంబంధించి అభిరుచి ప్రశ్నావళి. ఆన్సర్ ఆప్షన్ 2 స్టాన్లీ హాల్ పిల్లల రీక్రియేషన్. నెక్స్ట్ పెట్టండి. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి అని నిర్వచించిన వారు ఎవరు? వైఖరికి సంబంధించిందండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 మెహరన్స్. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. పావ్లోవ్ దీని నిరోధకతకు సంబంధించిన తన ఆలోచనకు మద్దతుగా అయత్న సిద్ధస్వాస్థ్యము మరియు వేగవంతమైన పునర్నిబంధన దృగ్విషయాలు ఉపయోగించాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 విరమణ. నెక్స్ట్ అండి. చాలా కాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనప్పుడు అతని తల్లి చేత ప్రశంసింపబడ్డాడు. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ధనాత్మక పునర్బలనం. నెక్స్ట్ పెట్టండి. అభ్యాసకునికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనలకు మార్గం చూపే ఆశించిన ప్రతిస్పందనల బోధన ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆశించిన ప్రతిస్పందనల బోధన. ఆన్సర్ ఆప్షన్ 1 ఆకృతీకరణ. ఆశించిన ప్రతిస్పందనలు ఆకృతీకరణ. నెక్స్ట్ పెట్టండి. అకాడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి వాడే పరీక్ష ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా విషయక సహజ సామర్థ్య నికష. ఇక్కడ అకాడమిక్ అంశాలు అన్నాడు కదండి, అందుకే విద్యా విషయక. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా. ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. దీర్ఘకాలిక స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించలేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలను జప్తుకు తెచ్చుకొనుటలో గల క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి ఏమిటి? చూడండి, ఇది చాలా అప్లికేషన్ మెథడు. ఇవన్నీ కూడా గత డిఎస్సిల్లో పడిన బిట్లేనండి. దీర్ఘకాలిక స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించలేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలను జప్తికి తెచ్చుకొనుటలో గల
క్లిష్టతకు సంబంధించిన మనుషుల ధోరణి ఏమంటారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లే మీకు చెప్పడం జరుగుతుందండి. వీడియోని ఇంకా చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఆన్సర్ ఆప్షన్ 2 దమనం. దమనం. నెక్స్ట్ పెట్టండి. హిప్పోక్రటీస్ ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఎన్ని రకాలుగా సమూహపరిచారు లేదంటే వర్గీకరించారు? హిప్పోక్రటీస్ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 నాలుగు సమూహాలుగా వర్గీకరించారండి హిప్పోక్రటీస్. పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికీ పాత దశకు సంబంధించి అనుబంధాన్ని కొనసాగించిన అది ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. కొత్త దశకు చేరుకున్నాడు కానీ పాత దశకు అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు, అది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 స్థిరత్వం. స్థిరత్వం. నెక్స్ట్ పెట్టండి. కౌమార దశ దీనికోసం అన్వేషించే కాలము. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. కౌమార దశలో దేనికోసం అన్వేషిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 2 గుర్తింపు. గుర్తింపు కోసం తహతహలాడుతుంటారు. సమ్మ బలుకుతూ పగటికలలో కంటూ ఉండే స్థితిలో పిల్లలు ఎలా ఉంటారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అమ్మ బలుకుతూ పగటికల. ఆన్సర్ ఆప్షన్ 3 తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవిస్తారు, నమ్మబలుకుతారు. అలాగే పగటికల కంటూ ఉంటారు, తమకు తాముగా ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు అనమాట ఈ పిల్లలు. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి. వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ ఏమిటి? వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఏ దశలో ప్రస్ఫుటమవుతుంది వ్యక్తిత్వం అనేది? ఆన్సర్ ఆప్షన్ 2 శైశవము. శైశవము. నెక్స్ట్ పెట్టండి. బాలబాలికలు ఈ దశ చివరలో ఉద్వేగ పరిపక్వతను సాధిస్తారని చెప్పవచ్చు. ఆన్సర్ తెస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. బాలికలు ఏ దశ చివరలో ఉద్వేగ పరిపక్వత సాధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 కౌమార దశ చివరలో. నెక్స్ట్ పెట్టండి. వికాసములో పరిణితి మరియు అభ్యసనం కలిసి పనిచేస్తాయి క్రింది వానిలో. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 కండర నియంత్రణ. కండర నియంత్రణ. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. ఎక్కువ సందర్భాలలో స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వ ఉండే సమయము సుమారుగా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 20 నుండి 30 సెకండ్లు స్వల్పకాలిక స్మృతి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని. ఆన్సర్ ఆప్షన్ 3 గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. ఒక పిల్లవాని ఐక్యూ గణన 130+ అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందినవాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అత్యధిక ప్రజ్ఞావంతులు.
నెక్స్ట్ పెట్టండి. చిత్రాలను చూపించడం అనేది పిల్లల్లో ఈ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చిత్రాలను చూపించడం. ఆన్సర్ ఆప్షన్ 3 విచారణ. విచారించడం అండి, విచారణ అంటే. నెక్స్ట్ పెట్టు. పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను ఇలా అంటారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పక్షపాత ప్రవర్తన. ఆన్సర్ ఆప్షన్ 2 వివక్షత. వివక్షత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఉద్దీపన ప్రతిస్పందనల సంబంధాల అధ్యయనం ఏమిటి? ఉద్దీపన ప్రతిస్పందన. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన. నెక్స్ట్ పెట్టండి. ఇంకా వీడియోని అయితే లైక్ చేయడం లేదండి, చాలామంది చూస్తున్నారు కానీ తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మాకు ఎంతో బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మీ లైక్లు చూసి మేము ఎంతో ఉత్సాహంతో మరిన్ని వీడియోలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించగలము. అదేవిధంగా మీకు నచ్చిన వీడియోలు పలానా సబ్జెక్ట్లో పలానా వీడియోలు చేయండి అని అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. తప్పనిసరిగా వీడియోలు అయితే చేస్తామండి. ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పి వలన దగ్గలేకపోతున్నాడు. అతని శబ్దం పిల్లలలో భయాన్ని రేకెత్తించుటకు గల కారణం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన సాధారణీకరణం. నెక్స్ట్ పెట్టండి. శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్త అప్రయత్న ప్రతిచర్యయే. ఆప్షన్స్ ఉన్నాయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అసంకల్పిత చర్య. నెక్స్ట్ పెట్టండి. ప్రత్యేకంగా బాధాకర సంఘటనలకు దారితీసే పాత అనుభవాలకు సంబంధించిన స్మృతి క్షయము. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 తిరోగమన విస్తృతి. అంటే పాత అనుభవాలకు సంబంధించినటువంటి స్మృతి క్షయం అనేది తిరోగమన విస్తృతి. ఇక్కడ స్వల్పకాలిక స్మృతి ఒక. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 తాత్కాలిక నిల్వ. నెక్స్ట్ వచ్చేద్దామండి. అభ్యసన చేయాలని ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానాన్ని ఏమంటాం? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 సంఘటనాత్మక అభ్యసనం. సంఘటనాత్మక అభ్యసనం. నెక్స్ట్ పెట్టండి. విజయవంతమైనటువంటి స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏమిటి? విజయవంతమైన స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రేరణ. ప్రేరణ. ప్రేరణ ఉంటే విజయవంతమైనటువంటి స్మృతిలోకి వెళ్తుందండి ప్రతిదీని. విద్యార్థుల యొక్క అహాన్ని బలపరచాలనుకునే ఉపాధ్యాయుడు ఆచరించవలసిన సూత్రం ఏమిటి? అహాన్ని బలపరచాలనుకున్నాడు ఉపాధ్యాయుడు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 వాస్తవికత. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. వాస్తవికత.
ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తపరిచే నిరంతర ప్రక్రియ ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తపరిచే నిరంతర ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సర్దుబాటు. మరి వీడియోలు అయితే నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.